ఏపీలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరెవరికి అవకాశం దక్కుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. టీడీపీకి దక్కే 3 స్థానాల కోసం ఆశావాహులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో పడ్డారు. సీఎం చంద్రబాబును కలిసేందుకు నేతలు ప్రయత్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలపై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. 5 స్థానాల్లో ఒకటి ఇప్పటికే తేలిపోయింది. జనసేన తరఫున నాగబాబు పోటీకి సిద్ధమవుతున్నారు. ఈ రోజు నామినేషన్ దాఖలు చేయనున్నారు. మిగిలిన 4 స్థానాల్లో ఒక ఎమ్మెల్సీని తీసుకోవాలా వద్దా అన్న డైలమాలో కాషాయ పార్టీ పడింది. ఎమ్మెల్సీని బీజేపీ వద్దనుకుంటే అది కూడా టీడీపీ ఖాతాలోనే పడే అవకాశం ఉంది. ఎమ్మెల్సీలను ఎవరికివ్వాలన్న దానిపై తెలుగుదేశం పార్టీలో తర్జన భర్జన సాగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్లను ఆశావహులు కలుస్తున్నారు. ఈ రోజు దీనిపై కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. టీడీపీ నుంచి 2 బీసీలు, 1 ఎస్టీకి ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. గత ఎన్నికల్లో టికెట్ రాని వాళ్లు టీడీపీ పోటీ చేయని స్థానాల్లో ఉన్న బీసీ నేతలపై మాత్రమే దృష్టి పెట్టినట్లు సమాచారం. 2 బీసీలకు ఈసారి ఎమ్మెల్సీలుగా అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. శనివారం అధికారికంగా ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం ఉంది. సామాజిక సమీకరణాలు, జిల్లాల వారీగా పరిస్థితులను బేరీజు వేస్తూ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టారు సీఎం చంద్రబాబు. ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల నుంచి మాజీ మంత్రులు కేఎస్ జవహర్, కిడారి శ్రవణ్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. మైనార్టీల నుంచి కూడా కొంతమంది ఆశావహులు ఉన్నారు. వీరు చంద్రబాబును కలిసి తమకు అవకాశం ఇవ్వాలని అడుగుతున్నారు. రాజధాని కోసం ఉద్యమంలో పాల్గొని చంద్రబాబు అరెస్ట్ సమయంలో దీక్ష చేసిన షేక్ రిజ్వానా, ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి నజీర్, విజయవాడలో ఎంఎస్ బేగ్ ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నారు. ఈసారి మైనార్టీలకు ఎంతవరకు అవకాశం వస్తుందో చూడాలి. 4 సీట్లు టీడీపీకి వస్తే 1 మైనార్టీలకు ఇవ్వొచ్చన్న యోచనలో ఉంది టీడీపీ. సామాజిక సమీకరణాలు దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.